హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. షాప్లో క్లాసులు నడుస్తున్నాయి కదా. క్లాసుల విధానంలో మనకైతే 1 మంత్ క్లాసులు అయితే ఆల్రెడీ అయిపోతూనే ఉన్నాయి. ఎంత చూస్తుండగానే వాళ్ళు కూడా బ్లౌజులు కుట్టడం నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం చిన్న డిజైన్లు, పైపింగ్లు, చీర ఫాళ్ళు అవి ఇవి అన్నీ నేర్చుకుంటున్నారు. మీకు వీడియోలు వెనకనా ముందా వస్తుంటాయి. నేను ఈరోజు తీసిన వీడియో ఈరోజే అప్లోడ్ కావడం అంటే చాలా కష్టం. ఈరోజు మాకైతే శ్రావణ శుక్రవారం 2వ వారం అన్నట్టు. ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా తెలియదు, ఎందుకంటే నేను ముందే వీడియోలు చేసి పెడతాను కాబట్టి. కామెంట్ చేసిన వాళ్ళకి కూడా అలాగా అనుకోవాలి. వాళ్ళ కామెంట్ చూసిన తర్వాత ఒక వారం రోజుల, ఒక 2 రోజుల అట్లా లేట్ అవుతుంటుంది. ఒక ఆవిడ కామెంట్ చేసింది, మీరు వేసుకున్న బుట్ట హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి మేడం, ఆ కట్టింగ్ చూపించండి అని. మళ్ళీ ప్రీవియస్ వీడియోలల్లో రాశి బుట్ట హ్యాండ్స్ కుట్టేటప్పుడు రాశి బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ ఎవరన్నా అడిగితే చెప్తానన్న చాలామంది మాకు కావాలక్క చెప్పండి అని అయితే కామెంట్ చేసిండ్రు. నేను వాటన్నిటికి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు నేను వేసుకున్న మోడల్ అంటే ఈరోజు వేసుకోలే, వాళ్ళు తన వీడియో చూసింది, వేసుకున్న మోడల్ బుట్ట హ్యాండ్స్ చిన్న చేతులు పెట్టి బుట్ట పెట్టడం ఎలా అనేది కామెంట్ చేసారు. నేను ఆ వీడియో చూపిస్తాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూడండి, మనం బ్యాక్ పార్ట్ పంట పార్ట్ కట్ చేసుకున్నాము. కట్ చేసుకోగా క్లాత్ ఇంతే మిగిలింది. ఇంత క్లాత్లో బుట్ట హ్యాండ్స్ ఎలా వస్తాయి? చాలా కష్టం. ఇలా ఫోల్డ్ చేస్తాం. నార్మల్గా అయితే ఇలా ఫోల్డ్ చేస్తాం. బుట్ట హ్యాండ్స్కి కుచ్చులకు క్లాత్ ఎక్కువ కావాలంటే ఎంత అనేది మీకు ఈ బ్లౌజ్ పన్న కదా, ఈ బ్లౌజ్ పన్న కంటే ఇప్పుడు నార్మల్గా 9 ఇంచులు 8.5 ఉంది. నార్మల్గా ఒక 10-12 ఇంచులు ఉంటే కింద బుట్ట పైన బుట్ట బాగా వస్తుందండి. కింద బుట్ట కూడా రావాలి అన్నప్పుడు విడత ఎక్కువ ఉండాలి. పైన ఒకటే బుట్ట రావాలన్నప్పుడు మనకు ఈ విడత ఎక్కువ ఉండని అవసరం లేదు. అందుకే ఏం చేద్దామంటే, ఫస్ట్ నేను చిన్న బుట్ట హ్యాండ్సే కాబట్టి నేను ఫోల్డింగ్ వేరే చేస్తాను. ఈ ఫోల్డింగ్ విధానం చూసిరనుకో మీరు షాక్ అవుతారు అసలు. చూడండి, ఇలా ఉంది కదా, ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసేస్తా. చూడండి, అంటే ఇదొక హ్యాండ్ వస్తుంది, ఇదొక హ్యాండ్ వస్తుంది. మనకు ఈ బ్లౌజ్ పీస్ ఈ పన్న ఎంత ఉందో ఇది అంత వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఇక్కడ ఎంత కుచ్చులన్నా పెట్టుకోవచ్చు. మనం లూజ్ని బట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు రైట్ సైడే కింది భాగం ఉండాలి కాబట్టి ఇలానే ఉంది. మనకి పైన ఒక చేతి కింద ఒక చేతి వస్తుంది కాబట్టి ఇలానే ఉంది. ఎత్తు మార్కు చేసుకునే ముందు ఈ ఎత్తు ఎంత వస్తుంది, ఒకవేళ ఇట్లా ఫోల్డ్ చేసిన ఎత్తు సరిపోతే తీసేయాలి. ఇది 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ ఉన్నప్పుడు మనం రాశి బుట్ట హ్యాండ్స్ కాదు ఇది. నార్మల్గా పైన కుచ్చులు కింద కుచ్చులు అన్నప్పుడు ఆ ఒరిజినల్ హైట్ కంటే ఎంత ఎక్కువ పెట్టుకోవాలి, అది కామన్గా మీరు చూడాల్సింది. ఫస్ట్ ఒరిజినల్ హైట్ ఎంత ఉందా మీకు? 5.5 ఉంది. 5.5కి మనం కుచ్చులకి ఎంత ఎక్కువ పెట్టుకోవాలి? బాగా కుచ్చు లేవాలంటే ఎంత ఎక్కువ పెట్టుకోవాలి? నార్మల్గా కుచ్చు లేవకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచో 1 ఇంచో పెట్టేసుకొని మనం ఈ విడత ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు. నార్మల్గా కుచ్చు ఎక్కువ లేవాలి అనుకుంటే ఈ విడుతు 2 ఇంచులు 2.5 ఇంచులు పెట్టుకోవాలి అంతే. మరీ రాశి బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టుకోవద్దు. ఇలా నేను ఇప్పుడు 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కింద చంక భాగం ఇలా వచ్చేసరికి ఈ కింద ఉన్న చంక భాగం కూడా సరిపోతుందా చూసుకోవాలి. ఇలా మార్క్ వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇది కూడా మనకు చంక కింద డౌను, ఇలా కింద డౌన్ ఎంత ఉందో ఇది అంతా సరిపోతుందా చెక్ చేసుకోవాలి. సరిపోతుంది అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ కింద పట్టి వస్తుంది, ఒక చిన్నది వస్తుంది కాబట్టి మనం ఇంతవరకే ఆపుకోవాలి. ఇప్పుడు ఎత్తు ఎంత ఉందో చూసుకుందాము. ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. అంటే మనకు అసలు 5.5 అయితే మనకు 7 అంటే 1.5 ఇంచు ఎక్కువ వచ్చింది, సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కుచ్చులు వస్తాయి కాబట్టి మనకి ఇది పెద్ద ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మార్కరు స్కేలు అన్నీ తీసుకో మార్కరు స్కేలు అన్నీ రెడీ పెట్టుకొని మనము కట్టింగ్ కాడికి కరెక్ట్ రెడీ ఉండాలి. స్కేలు ఇప్పుడు కింది భాగం ఇది. నీ కింది భాగం లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇట్లాంటి చిన్న వీటికి టేప్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు 5.5 కింద లూజ్ ఉంది, నీ హ్యాండ్ లూజు. ఈ 5.5కి మనము ఖర్చును ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ కుచ్చులు అక్కడ కుచ్చులు అనేసరికి మొత్తం మీద 3 ఇంచులు కుచ్చులకు పెట్టుకుందాం. 3 ఇంచులు అంటే మనకి 8.5 వచ్చింది అనుకో. 5.5 ప్లస్ 6.5 7.5 8.5 9.5 4 ఇంచులు పెట్టుకుందాం కుచ్చులకు.
పెట్టేసుకొని మనం ఈడ ఖర్చుకు మళ్ళీ 2 ఇంచులు పెట్టుకుందాం. అంటే కుచ్చులు ఇక్కడ బుట్ట మంచి వస్తుంది అన్నట్టు. అలా పెట్టుకొని ఇది వదిలేసేయాలి. ఈ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఫస్ట్ ఈ పాయింట్ హైట్ ఉంది కదా, మనం ఎంత వచ్చిందో పైనది కూడా అంత హైట్ పెట్టుకోవాలి. ఇది ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు డౌను అంటే ఈ హైండ్కు మన అసలు 4 ఇంచుల హైట్కు కింద డౌన్ ఎంత ఉంటుంది అంటే ఒక 2.5 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని ఈ డౌన్ అనేది ఇలా లైన్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మనకు ఈ లూజింగ్ ఎంత ఉందో అంత ఒక ఖర్చు మార్క్ చేసేసుకోవాలి. మనకు వచ్చిన పాయింట్ ఇప్పుడు ఇది అన్నట్టు. ఈ దానికి మనము అసలు హైట్ ఇక్కడనే ఉంటుంది మనకు. ఇది ఎక్కువ పెట్టుకున్నాం. ఇది నార్మల్గా అసలు హైట్ పెట్టుకోవాలి. అంటే 4.5 హైటు అసలు హైటు. ఇగో 4.5 హైటు. 4.5 కదా, 5.5 కదా, 5.5 హైటు. ఇగో 5.5 కరెక్ట్ పెట్టిన. ఈ పెట్టిన దానికంటే ఒక 1.5 ఇంచు ఎక్కువ వచ్చింది మనకు, అంతే 1.5 ఇంచు. ఇప్పుడు దీంట్లో మనం కరువు స్కేల్ నిన్న తెచ్చుకున్న స్కేల్ ఉన్నాయి కదా, అదొకటి ఇదే. అయితే ఇవి బేసి వేసుకుంటూ ఫస్ట్ మనం ఎలా మార్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ పద్ధతి చేసేసుకున్నామా. నువ్వు కూడా చూద్దురా కీర్తి, చూద్దురా. ఇలా చేసుకున్నామా. మళ్ళీ బుట్ట అంటే ఇది నార్మల్ హ్యాండ్ లాగా కట్ చేసినావు కాబట్టి మళ్ళీ బుట్ట పెట్టాలి. బుట్ట పెట్టాలన్నప్పుడు దీనికి బయటకు పోవద్దు. అంటే ఇక్కడ ఎంత ఉండాలి అంటే ఒక 3-4 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఇది టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది మనకు అసలు స్కేలు వాడద్దు అంటే చెప్తా నేను, స్కేల్ వాడకుండా ఇది ఇలాగా మనం ఇక్కడ నుంచి 4 ఇంచులు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు అనుకో చంక దగ్గర బాగా ఇట్లా ఏమంటారంటే కుచ్చులు ఇక్కడ వరకే పెడతాం, ఈడ పెట్టము. ఈడ ఎక్కువ తీసుకున్నాం అనుకో ఇది గలీజ్ వస్తుంది, కుట్టుడు కుదరది. చాలామంది తప్పు చేస్తుంటారు. అదే ఇక్కడ మనం అస్సలు పెంచొద్దు. దీని నుంచి ఇలా కలిపేసేయాలి. ఇక ఇది సేమ్ ఉంటుంది ఇట్లనే. ఈ పెంచుడు ఇది ఒక్కటి, ఇది ఎంత ఎలా పెంచితే మనకు అలా బుట్ట వస్తుంది ఎక్కువ. ఇట్లా వేసి మళ్ళీ ఇన్నే కలపాలి. ఇది రాశి బుట్ట అయిన్స్ అంటే అట్లా మీదికి పెంచడం ఉంటుంది అన్నట్టు. ఇలా ఇది కలపడం సేమ్ మళ్ళా మనకు ఎప్పుడు కలిపినట్టే ఉండాలి. ఎప్పుడు పెంచుకోవాలి బుట్ట ఇది ఎంత బుట్ట రావాలంటే ఇది అంత పెట్టుకోవాలి, ఇదంతా పెట్టుకోవాలి. ఈ బుట్టకు ఇది ఎక్కువ పెట్టుకోవాలి. రాశి బుట్ట హ్యాండ్స్కి ఇది ఎంత పెడతామో ఇదంతా పెట్టాలంటే నార్మల్గా ఇది 2 పెడితే ఇది 2 పెట్టొద్దు, ఇది 3 పెట్టుకోవాలి. అంటే మన పాయింట్ అనేది కలవాలి. కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత అందుకే నేను నోట్స్ రాసుకోవాలి, తెల్ల పేపర్ల మీద మీకు కటింగ్ చూపించాలి. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం కట్టింగే, రోజు ఒక రకం కట్టింగ్ చేసుకుంటే నోట్స్ రాసుకోండి. ఇంకా తీసుకో, ఇంకా కత్తెర తీసుకో. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు కట్టింగ్ వీడియో పెట్టినా కదా, కుట్టడం కూడా నేను చేసి పెడతాను. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో ఇది ఎప్పుడు వస్తుందో అనుకోకండి. ఇలా చంకబట్టలు పడకుండా వేసిన. ఆ చంకబట్టలు వేస్తే ఎంత చిరాకు వస్తుంది, మళ్ళీ టైము మడత తెలవాలి మనకు. చంకబట్టలు పడకుండా ఫోల్డింగ్ ఎలా చేయాలి, బుట్ట హ్యాండ్స్కి కూడా చంకబట్టలు పడకుండా ఫోల్డింగ్ విధానం. మళ్ళీ మనకు అసలు పెట్టుకునే విధానం చూస్తే కూడా అసలు ఇలా ఎట్లొచ్చిందా అనిపించాలి. ఇట్లా అంతే. ఇక మిగతా క్రాస్ పట్టీలు అవి కట్ చేసుకో, పైన లైనింగ్ క్లాత్ ఒరిజినల్ది కట్ చేసుకొని స్టార్ట్ చేసుకో. నాకు బ్యాక్ పార్ట్ పంట పార్ట్ ఎట్లా కుడుతున్నారు, మీరు ఎట్లా కట్ చేస్తున్నారు, నేను నిన్న చూపించిన వీడియోలో వాళ్ళకి చూపించిన బ్యాక్ ఫ్రంట్ నాకు అప్ప చెప్పేసి ఇంకా వేరేటి చేయండి. ఓ 2 వచ్చినాయి అనుకో, రోజు ఒక రకం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. మనం నెక్స్ట్ మీరు కుట్టుకోవడానికి కూడా వెళ్ళిపోవచ్చు. బ్లౌజ్ ఫినిషింగ్ కొంచెం బెటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ మరి.